ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా బర్దిపూర్ గ్రామంలోని హరితవనంలో ప్రజాపాలన విజయాల సందర్భంగా ఉపాధి హామీ కార్మికులతో మొక్కల పెంపకానికి పాలిథిన్ బ్యాగ్లలో మట్టి నింపే కార్యక్రమాన్ని మండల ఎంపీఓ శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ శైలజ, గ్రామ పంచాయతీ కార్యదర్శి వసంతరావు, కోట్ల భాస్కర్, నేరేడు ఈ దేవరాజ్, మీ కాదమ్మరెడ్డి, అయ్య జమున, నీరేడి ప్రియాసాగర్, ఈగ నారాయణరెడ్డి, నజీర్, ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ప్రతి గ్రామంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈరోజు బర్దిపూర్ గ్రామంలోని హరితవనంలో ఉపాధి హామీ కార్మికులతో మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కోట్ల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతున్నామన్నారు. ఈ వారోత్సవాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, నూతనంగా ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తామన్నారు. కొంచెం జరిగే అటు కొంచెం జరుగు. అన్న ఇటు తీసిండే అందరు తీసిన అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామ పంచాయతీ నందు అందరూ గ్రామసభ నిర్వహించుకొని ఇక్కడ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అనే కార్యక్రమం కింద ప్రభుత్వం ఆదేశించింది కనుక దానిలో భాగంగా ఈరోజు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన కొత్త పనులను ప్రారంభించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినందువలన ఈరోజు బర్దిపూర్ గ్రామ పంచాయతీ లోపల కొత్త నర్సరీని మేము ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అందరూ గ్రామ పంచాయతీ గ్రామ ప్రముఖులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు
మహిళా సంఘాలు, మరియు ఎంజీ ఎనర్జీఎస్ లేబర్సు, మరియు ఎంజీ ఎనర్జీ స్టాఫ్, జీపీ స్టాఫ్, మరియు గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీంట్లో అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ, దీంట్లో భాగంగా ఈ ప్రజాపాలన ఈ వారోత్సవాలు అనేవి ఈ వారం రోజులు జరుగుతుంటాయి. దీంట్లో అన్నీ మేము రోజొక కార్యక్రమాన్ని కూడా కొత్త కార్యక్రమాన్ని తీసుకొని కొత్త కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. దీంట్లో రోజు ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటాం. దానిలో భాగంగానే ఈరోజు 26 నవంబర్ 2024 రోజున మేము ఇక్కడ కాన్స్టిట్యున్సీ డే అనేది కూడా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు అనేవి నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మన మండల ప్రత్యేకాధికారి, మండల అభివృద్ధి అధికారి వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఎంజీఎన్ఆర్జీఎస్ యొక్క ఆదేశాలను పీడీడీఆర్డీ గారు నిన్న మాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలను మేము విజయోత్సవాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయి ఈ ప్రజల లోపల అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతున్నాయని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళా సంఘాల ద్వారా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రజల వద్దకు తీసుకుపోయి విజయవంతమైనామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా ప్రభుత్వంకు ధన్యవాదాలు. ఈరోజు దీనిలో భాగంగానే మన గౌరవ కాన్స్టిట్యున్సీ లోపల గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన కాన్స్టిట్యున్సీ లోపల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండ్రు. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులు కూడా వారి ద్వారా ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాలను మేము మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వారం రోజులు విజయోత్సవాలు జరుపుకోవడం మూలంగా ఈ విజయోత్సవాల భాగంగా ఈరోజు మన బర్దిపూర్ గ్రామంలో ఈ విజయోత్సవాలు ఉపాధి హామీ దాన్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ వారం రోజులు విజయోత్సవాలు చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ బర్దిపూర్ గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు, ఉపాధి హామీ సూపర్వైజరు, మన మండల ఆఫీసర్లు అందరూ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా ఇవి కొత్త పథకాలుగా అమలు చేస్తూ అన్ని కొత్త పథకాలన్నీ నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మరియు మన సీఎం గారికి మరియు మన రూరల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం.